నమస్తే ఎడ్‌ప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈఎంఆర్ఎస్ 2025 జనరల్ హిందీ ప్రాక్టీస్ సెట్ 3కి స్వాగతం, సుస్వాగతం. అంతా కూడా ఒకసారి చెక్ చేయండి. స్క్రీన్ విజిబిలిటీ అలాగే వాయిస్ అంతా కూడా క్లియర్ ఉన్నట్లయితే యెస్ ఆల్ క్లియర్ అని చెప్పేసి కామెంట్ చేసేయండి. అయితే ఇంతకుముందు మరి ఏవైతే ఉన్నాయో ఈఎంఆర్ఎస్ చాలా 2023 జరిగినప్పుడు చాలా మంచిగా రెస్పాన్స్ అయితే ఇచ్చారు. చాలా మంచిగా ఆదరించారు. సో, అలాగే ఈ సిరీస్‌ని కూడా ఆదరిస్తారని చెప్పేసి ఇక్కడ మీకు ఈఎంఆర్ఎస్ 2023కి సంబంధించి పీవైక్యూస్ అనేటువంటిది, అంటే జనరల్ హిందీలో ఏ విధంగా క్వెషన్స్ అడుగుతారు అనేటువంటిది, ఇంతకుముందు రిక్రూట్మెంట్‌లో ఏ విధంగా క్వెషన్స్ అడిగారనేటువంటిది ఈ సెషన్‌లో మొత్తం ఒక 10 క్వెషన్లు అయితే డిస్కస్ చేయబోతున్నాము. అందుట్లో గద్యాంశ్ అంటే మనకి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి అందులో నుంచి మనకి క్వెషన్స్ అనేటువంటివి ఎలా వస్తాయి, దాన్ని ఎలా ఆన్సర్ చేయాలనేటువంటిది కూడా మీకు చెబుతూ, తర్వాత గ్రామర్ పాయింట్స్ ఏమేమి ఇంక్లూడ్ చేస్తారనేటువంటిది కూడా చేస్తాను. అలాగే ఇంతకుముందు ఇంకా మీరు ఏమైనా చూడలేదని కింద మీకు ఈఎంఆర్ఎస్ 2023కి సంబంధించి ప్లేలిస్టు, అలాగే ఈఎంఆర్ఎస్ 2025కి సంబంధించి కొత్తది ఆ ప్లేలిస్టు, అలాగే ఎన్వీఎస్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్కి సంబంధించి అక్కడ కూడా ప్లేలిస్ట్ అయితే ఉంది. అది కూడా చూడండి. మస్ట్ అండ్ షుడ్గా దాంట్లో టాపిక్ వైజ్గా మీకు ప్రాక్టీస్ బిట్స్ అందించడం జరిగింది. అవి కూడా ఇక్కడ మీకు యూజ్ అవుతాయి కాబట్టి ఒకసారి మీరు చూసుకున్నట్లయితే కనుక మొత్తం మనం తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడు మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది. ఇంకా ఏమైనా డౌట్ ఉన్నది కింద కామెంట్ చేయగలరు. తప్పకుండా మీకు ఆ డౌట్స్కి తెలిసినంత వరకు మీకు నేను రిప్లై అయితే ఇస్తాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్‌కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే ఛానల్ని ఎవరైనా సపోర్ట్ చేయాలనుకున్నది కనుక మీకు జాయిన్ బటన్ అనేటువంటిది కనిపిస్తుంది. అక్కడ నుంచి జాయిన్ అయిపోయి ఛానల్ని సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మనం లేట్ చేయకుండా ఈరోజు క్వశ్చన్స్ అనేటువంటి చూద్దాం. దీంట్లో లాస్ట్ ఇయర్ అంటే 2023 రిక్రూట్మెంట్ ప్రకారంగా అయితే మనకి పారాగ్రాఫ్ ఇచ్చి అందులో నుంచి ఒక 3 క్వశ్చన్లు అయితే అడుగుతాడు. 10 క్వశ్చన్లు ఉంటాయి కాబట్టి ఓకేనా. సో, ఇలాగా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే మనం పారాగ్రాఫ్ని చూస్తూ అర్థం చేద్దాం. అర్థం చేసుకున్న తర్వాత దానికి ఏమనేటువంటిది మనం ఈజీగా ఎలా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలనుకుని నేను మీకు చూపిస్తాను. చూడండి, క్వశ్చన్ ఎలా ఉంటుందంటే सॉरी अंडी निम्नलिखित गद्यांश को ध्यानपूर्वक पढ़कर उस पर आधारित प्रश्न के सटीक उत्तर दीजिए. అంటే ఏందంటే ఇక్కడ మనకి నిమ్నలిఖిత్ అన్నాడు కదా. ఇంతకుముందు మనం 1, 2 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు దాంట్లో చెప్పాను. నిమ్నలిఖిత్ అంటే కింద రాసినటువంటి, అంటే కింద ఇచ్చినటువంటి గద్యాంశాన్ని, కో అంటే గద్యాంశాన్ని, ధ్యానపూర్వక అంటే ధ్యానపూర్వకంగా పడ్కర్ చదివి, ఉస్ పర్ అందున వాటి మీద అడిగినటువంటి వాటి మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రశ్నలకి అంటే యొక్క సటీక్ ఉత్తర్ దీజియే అంటే కరెక్ట్ ఉత్తర్ అంటే సమాధానం అండి. ఇక్కడ ఉత్తర్ అంటే ఉత్తరం కాదు, సమాధానం ఇవ్వండి. దీజియే అంటే ఇవ్వండి అని అర్థం వస్తుంది. ఇక్కడ మరి ఫస్ట్ పారాగ్రాఫ్ అయితే చదువుదాం. ఇక్కడ మీరు చూస్తున్న స్క్రీన్ మీద చూడండి. కరుణ अपना चीज़ ఇక్కడ चोदन ఉంది. चीज़ अपने आलम्बन या पात्र में नहीं फेंकती है, अर्थात जिस पर करुणा की जाती है वह बदले में करुणा करने वाले पर भी करुणा नहीं करता, जैसा कि क्रोध और प्रेम में होता है, बल्कि कृतज्ञ होता है अथवा श्रद्धा या प्रीति करता है. बहुत सी औपन्यासिक कथाओं में यह बातें दिखाई गई हैं कि युवतियां दुष्टों के हाथ से अपना उद्धार करने वाले युवकों के प्रेम में फंस गई हैं. कोमल भावों की परिकल्पना करना सदैव सहज और सरल नहीं होता है. ఇది మనకు పారాగ్రాఫ్ అనేటువంటిది ఇచ్చారు. ఇప్పుడు మనకు మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మీరు చూడండి. మొదటి ప్రశ్న ఇక్కడ మీ స్క్రీన్ మీద అయితే ఇవ్వడం జరిగింది. మొదటి ప్రశ్న, किसकी परिकल्पना करना सदैव सहज और सरल नहीं होता है. మరి सहज अनुभूतियों की, भविष्य में उन्नति की, కోమల్ భావంకి, శ్రేష్ఠ అనుభవంకి. అప్పుడు ఏం చేయాలంటే ఇలా వచ్చినప్పుడు మీరు పారాగ్రాఫ్లో మళ్ళీ ఒకసారి బ్యాక్వర్డ్ వెళ్ళి మీరు ఇట్లా పారాగ్రాఫ్లో ఎతికినట్లయితే కనుక క్వశ్చన్లో మీకు కొన్ని వర్డ్స్ కనిపిస్తాయి కదా. సో ఆ వర్డ్స్కి కొంచెం ముందు వెనక చూసినట్లయితే కనుక మీరు ఆన్సర్ చేయగలరు. కిస్కి పరికల్పన, దేని యొక్క గురించి ఊహించుకోవడం, మరి సదైవ్ ఎప్పటికీ, సహజం మరియు సరళ్ అంటే అంత సహజము అంత సులువు కాదు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక
ఇక్కడ చూస్తున్నట్లయితే గనక మీకు పరికల్పన పారాగ్రాఫ్‌లో మీకు లాస్ట్ లైన్‌లో ఉంది చూడండి. కదా! అప్పుడు ఇక్కడ చూడండి మీకు క్లియర్‌గా నేను ఇక్కడ చూపిస్తాను. కోమల్ భావంకి ఇక్కడిచ్చారు. ఓకేనా? కోమల్ భావంకి ఈ ఆప్షన్ ఉందా లేదా మనం వెతుక్కోవాలి. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గనక ఫస్ట్ మనకి ఆప్షన్‌లోనే ఇక్కడ చూడండి. ఆప్షన్ 3 ఏదైతే ఉందో మనకి ఆప్షన్ 3 ఏదైతే ఇక్కడ మీకు చూపిస్తాను ఉండండి. చూడండి ఇక్కడ ఆప్షన్ 3 ఏదైతే ఉందో మీకిక్కడ చూడండి కోమల్ భావంకి అని కదా! యెస్. సో, ఇది మనకి ఈ ప్రశ్నకి సరైన ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ మనకి మార్క్ వచ్చేసినట్టే. రైట్? సో, ఇలాగా మనం ఈజీగా అయితే చేసేయొచ్చండి స్కోర్ అంత ఇబ్బంది ఏముండదు. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే జిస్ పర్ కరుణ కీ జాతీ హై వహ్ కరుణ పాకర్ అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు లాచార్ హోతా హై, నిరాష్ హోతా హై, మరి కృతజ్ఞ హోతా హై, ప్రీతికర్ నహీ హోతా హై. మీరు ఆ పారాగ్రాఫ్‌లో సరిగ్గా బాగా వెతికినట్లయితే గనక ఇక్కడ ఆన్సర్ మనకి ఏమవ్వాలి అంటే ఆప్షన్ బి ఏదైతే ఉందో ఇది కరెక్ట్ మనకి సరైన సమాధానం. కృతజ్ఞ హోతా హై అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి ఇక్కడ మూడవ ప్రశ్న కరుణ करने वालों पर भी करुणा कौन नहीं करता है? ప్రేమి, శ్రద్ధాలు, దయాళు జిస్ పర్ కరుణ కీ జాతీ హై. అంటే ఎవరు కరుణ అంటే కరుణ అంటే దయ చూపించే వాళ్ళు ఉన్న వాటి కూడా ఎవరు దయ చూపించరు అని చెప్పేసి ఉంది. సో, మనం చూస్తూ ఉంటాం కదా! సో, ఈజీగా మనకి ఇక్కడ ఆప్షన్ ఏదంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే గనక ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి ఇది. మనకి ఒకసారి మీరు పారాగ్రాఫ్‌లో ఎతికినట్లయితే గనక దీని ఆన్సర్ దొరుకుతుంది. నెక్స్ట్ ప్రశ్న ఇలా 3 క్వెషన్‌లు అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ నుంచి ఇంకా గ్రామర్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ అయితే ఉన్నాయి. ఇది ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అండి. ఇప్పుడు మరి ఎలా వస్తుందా అనేటువంటిది మనం చేయలేము. మనం గెస్ చేసి అయితే చెప్పగలమండి. 4వ ప్రశ్న చూడండి. నిమ్నలిఖిత్ మే పక్షి కా పర్యాయవాచి నహీ హై. చాలా జాగ్రత్తగా చూడాలి. క్వెషన్ ఏ విధంగా అడుగుతున్నారు చూడండి. ఇక్కడ పక్షి అన్నారు. పక్షి అంటే ఒక తెలుగులో పక్షి సేమ్. మరి పర్యాయవాచి అన్నాడు. సో, పర్యాయవాచి అంటే మనం తెలుగులో ఏం చెప్పొచ్చు? పర్యాయ పదాలు అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చండి? పర్యాయ పదాలు. మరి ఇక్కడ నహి అన్నాడు. నహి అంటే ఏందంటే కానీ, కానీ అని అర్థం. ఏంది? కానిది. మీకు క్లియర్‌గా చెప్తాను. కానిది అని చెప్పేసి. అంటే ఇందులో పక్షికి సంబంధించినటువంటి పర్యాయ పదం కానిది ఏది అని చెప్పేసి అడుగుతున్నాను. నిమ్నలిఖితాన్ని కింది వాటిలో కింద రాసినటువంటి వాటిలో పక్షి యొక్క కా అంటే యొక్క పర్యాయవాచి నహీ హై. పర్యాయవాదం కానిది ఏది అన్నాడు కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గనక చూడండి మనకి ఇక్కడ ఆప్షన్ దీనికి సరైన సమాధానం ఇక్కడ ఏ1 అంటే ఇది సరైన సమాధానం. ఎందుకంటే ఇక్కడ చూడండి నిషి అని ఉంది కదా! ఈ నిషి అంటే ఏందంటే రాత్రి కావచ్చు, రాత్రి వేళ కావచ్చు, నలుపు కావచ్చు. నిషి అంటే నలుపు, రాత్రి ఇలా సూచిస్తుంది. ఓకేనా? సో, అండజ్ అంటే అండజ్ అంటే పక్షులు గుడ్లు పెడతాయి కదా! అందుకే. సో, అది కూడా మనకు పక్షికి. పకేరు అనేటువంటిది ఇది కూడా పక్షికి సంబంధించినటువంటిది. నభుచర్ నభు అంటే ఇక్కడ మేఘము అండి. ఆకాశము. మేఘము కాదు. నభు అంటే ఆకాశము. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆకాశానికి పర్యాయవాచి పదము ఏందని అడిగినప్పుడు మీకు నభ్ అని వచ్చిందనుకోండి, ఆకాశ్ అని, ఆస్మాన్ అని వచ్చిందనుకోండి, అవన్నీ కూడా ఆకాశానికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు. నభుచరు అంటే ఆకాశంలో తిరిగేటువంటివి పక్షులే కదా! సో, ఇక్కడ ఇది కూడా కాదు కాబట్టి మనకి ఇది రైటే, ఇది రైటే, ఇది రైటే. సో, ఇది మనకి రాంగ్ కాబట్టి నభుచర్ అంటే రాత్రి తిరిగేటువంటివి. రాత్రి తిరిగేటువంటి కామన్‌గా మనం ఎక్కువ చూసుకున్నట్లయితే ఇంకా పక్షులు మనకి ఆకాశంలో ఎగురుతాయి. పకేరు అనేటువంటిది ఓకే. అండజ్ అంటే అవి గుడ్లు పెడతాయి. సో, ఇవన్నీ కూడా మనకి పక్షి యొక్క పర్యాయపదాలు కాబట్టి మరి కానిది ఏది అంటే నిశాచర్ అండి. ఓకే. రాత్రి వేళ తిరిగేటువంటివి. రాత్రి వేళ తిరిగేటువంటి వాడు ఎవరు అంటే గనుక ఇక్కడ మనకి సో, మనకి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడండి. ఓకే. సరే నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ ఐదో ప్రశ్న చూడండి. ఐదో ప్రశ్న నిమ్నలిఖిత్ విలోమార్థి శబ్ద యుగ్మో మే అసంగత్ హై. ఇది కూడా క్వశ్చన్ మంచి క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఇప్పుడు విలోమార్థి అన్నాడు. విలోమార్థి అంటే వ్యతిరేక పదాలు. మీకు గుర్తుపెట్టుకోవాలి. వ్యతిరేక పదాలు. ఓకేనా అండి. ఈ వ్యతిరేక పదం విలోమార్థి అంటే వ్యతిరేకార్థం ఇచ్చేటువంటిది. అలాగే ఇంకోటి కూడా ఇస్తాడు. మీకు తెలుగులో రాస్తాను ఇక్కడ ఉల్టా అంటాడు. ఉల్టా అన్నాడు. నెక్స్ట్ విలోమం అన్నాడు కదా విపరీతార్థ్.
మీకు తెలుగులో రాస్తున్నాను అర్థం అవ్వడం కోసం, మీరు అర్థం చేసుకోగలరు. విపరీతార్థ్ అంటే విపరీతమైన భిన్నమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి అంటే ఉన్న పదానికి అని చెప్పేసి అర్థం. శబ్ద యుగ్మ అంటే ఈ రెండింటిని కలిపి శబ్ద యుగ్మ అంటామండి. ఈ రెండింటిని కలిపి ఓకే. శబ్ద యుగ్మ అంటే రెండు కలిసి ఉంటాయి అన్నమాట. ఓకే. మే అసంగత్ హే లో ఈ కింద ఇచ్చినటువంటి శబ్ద యుగ్మ అంటే ఈ శబ్దాలలో పదాలలో అసంగత్ అంటే మనకి మీకు ఇంక ఇప్పుడు ఒకసారి రాసి చూపిస్తాను. ఇక్కడ అసంగత్ అంటే మిస్ మ్యాచ్, ఏమవ్వాలి మిస్ మ్యాచ్. ఓకేనండి. సో మిస్ మ్యాచ్ అయింది ఇది అన్నాడు ఇక్కడ. మరి అంటే ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చి వాటికి వ్యతిరేక పదాలు ఇచ్చాడు. అందుట్లో ఒకటి మాత్రం కాలేదు, మిగతావన్నీ కూడా దానికి సరైన వ్యతిరేక పదాలు అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, లుప్తు స్పష్టు, హార్ జీత్, హర్ష్ విషాద్, హాస్ వృద్ధి, ఇది పదాలు అయితే ఇచ్చాడు. మరి మీకు తెలిసినట్టు కింద కామెంట్ చేసేయండి. ఇక్కడ చూసినట్లయితే ఇంకా లుప్త్ అనేటువంటిది ఇక్కడ మనకి సరైన సమాధానం ఏందయ్యా అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. లుప్త్ స్పష్ట్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ లుప్త్ ఉంది కదా, ఈ లుప్త్కి మరి కరెక్ట్గా చూసినట్లయితే ప్రకట్ అని ఉండాలి. ప్రకట్. లుప్తము అంటే కనిపించకుండా పోవడం, ప్రకటము అంటే ప్రకటించబడటం, కనబడటము. ఓకేనా. ఇది హార్ జీత్ అంటే గెలుపు ఓటమి. హార్ అంటే ఓటమి మరి గెలుపు. జీత్ అంటే గెలుపు. ఓకేనా అండి. ఎస్. సో నెక్స్ట్ హర్ష విషాద్, హర్షము విషాదము. హర్షం అంటే నవ్వు, విషాదం అంటే బాధ కదా, ఆనందం ఇట్లాగా. మరి బాధ. మరి హాసు వృద్ధి అనేటువంటిది ఇక్కడ రివర్స్ కాబట్టి మనకి ఇక్కడ చూడండి ప్రకటన రావాలి కాబట్టి హాసు వృద్ధి అని ఉంది. ఇక్కడ రెండు మనకి 1, 4లో మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వృద్ధి అంటే వృద్ధి చెందటము, ఇక్కడ హాస్ అనేటువంటి తక్కువ అనేటువంటి వస్తుంది, కమి అనేటువంటి దానికి అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు సరైన సమాధానం ఏంటంటే కనుక మనకి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మరి లుప్తు మరి స్పష్ట అంటే అస్పష్ట అని చెప్పేసి రావాలి. అట్లనే ఉంటే కానీ మనకి వేసుకోవచ్చు. ఓకేనా. ఇలాగా మనకైతే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి చూడండి, అసలైన ఇంకో టాపిక్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇక్కడ. ముహావరే అండి. ముహావరే అంటే జాతీయాలు అంటాం మనం తెలుగులో కదా. సో అట్లాంటివి ఇక్కడ రావడం అయితే జరిగింది. అదేంటంటే ఇక్కడ చూసినట్లయితే 6వ ప్రశ్న చూడండి, అక్ల్ కా దుష్మన్ ముహావరే కా సటీక్ అర్థ హై. అంటే ఇక్కడ అసలు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అండి. అక్ల్ కా దుష్మన్ ఇది ఒక జాతీయం. ఓకే. దీని యొక్క అర్థం అంటే ముహావరే జాతీయం యొక్క సటీక్ అర్థ హై, కరెక్ట్గా ఉన్నటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి ఏంటిది ఆప్షన్ అడుగుతున్నారు. విద్వాన్ కా దుష్మన్, మూర్ఖ వ్యక్తి, ఈర్ష్యాలు వ్యక్తి, బురా వ్యక్తి. అంటే అక్ల్ కా దుష్మన్ అంటే దుష్మన్ అంటే ఏమంటామంటే మనం ఇక్కడ మూర్ఖంగా వ్యవహరించేటువంటి వాడు. ఓకేనా. మూర్ఖం వ్యవహరించేవాడు ఎవరయ్యా అంటే కనుక మూర్ఖమైనటువంటి వ్యక్తి. కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ ఇక్కడ చూడండి 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మూర్ఖ వ్యక్తి అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం. ఈర్ష్యాలు అంటే ఈర్ష్య కలిగి ఉండడం, బురా అంటే మరి చెడ్డగా ఉండేటువంటి వ్యక్తి. నెక్స్ట్ విద్వాన్ కా దుష్మన్ అంటే విద్వాంసునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడు. మరి ఇక్కడ అక్ల అంటే మందహీనుడు, మందబుద్ధిగా అంటే ఇక్కడ అంటే బుద్ధి సరిగా లేకుండా వ్యవహరించడం మనం మూర్ఖుడు అంటాం కదా. సో అట్లాగనమాట. ఇక్కడ ఆప్షన్ మనకి 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. చూడండి ఇక్కడ కొంతమంది మనకి చూసినటువంటి వారు సో మరి ఇది సిలబస్లో లేదు, ఇది ఈఎంఆర్ సిలబస్ కాదని ఇలా అంటున్నారు. సో మీరు ఇక్కడ నేను మీకు ప్రూఫ్గా కూడా తీసుకొని రావడం జరిగింది. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకున్నట్లయితే కనుక ఈఎంఆర్ 2023లో అడిగినటువంటి క్వశ్చన్లు ఇలాగ ఏ విధంగా అడుగుతున్నటువంటి క్వశ్చన్లు ఇక్కడ మీకు నేను ఆ క్వశ్చన్లకి తెలుగులో అర్థాలు కూడా చెప్తున్నాను. ఎందుకంటే అటువంటివి మీకు అక్కడ కనిపించినప్పుడు దాన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నంలో నేనైతే చేస్తున్నాను. ఇవి ఏ వీడియో చేసినా కూడా మీకు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతోనే నేను చేస్తున్నానండి. ఇంకా ఏదో తప్పు దారి పట్టించాలనేటువంటిది అదేం ఉద్దేశం అయితే లేదు. సో మరి మీకు కనుక నచ్చుతున్నట్లయితే కనుక మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే కనుక అందరూ ఇంకా ఇప్పటికీ లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇదే మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ అండి. తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. దాంతోపాటుగా మీరు ఛానల్ని సపోర్ట్ చేయాలనుకున్నట్లయితే కనుక మీరు ఛానల్ని సపోర్ట్ చేయగలరు. ఎలా అంటే జాయిన్ బటన్ ద్వారా, అలాగే టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. లింక్స్కి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, అవన్నీ కూడా మీరు చూడవచ్చును. ఓకేనా. రైట్. అలాగే 10th క్లాస్ హిందీ అని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సమాస్ అనేటువంటి ఒక టాపిక్ ఏదైతే ఉందో తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్రిక్స్తో సహా చెప్పడం జరిగింది. అది కూడా
కూడా మీరు వెళ్ళి ఒకసారి చూడగలరు. ఓకేనా? సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. యెస్. సో, ఇంతకుముందు ఆదరించారు కాబట్టి అదే ఒక పాజిటివ్ ఉత్సాహంతో మళ్ళీ ఇక్కడ మీ ముందుకు ఇవి తీసుకొని రావడం జరుగుతుందండి. ఓకేనా? సో, ఒకవేళ క్లాస్ రావడంలో కొంచెం డిలే అయినట్లయితే గనక మీరు ఇంతకుముందు విన్నటువంటి వీడియోస్ అయితే చూడగలరు. ప్లేలిస్ట్ అయితే లింక్స్‌లో కింద ఉన్నాయి. అలాగే మీరు ఛానల్‌లో వెళ్లి కూడా చూడగలరండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. నిమ్నలిఖిత్ మే సే ద్వంద్వ సమాస్ వాలా శబ్ద్ నహీ హై. చూడండి కింద మీకు కొన్ని పదాలు ఇచ్చాడు. అందుట్లో ద్వంద్వ సమాస్ వాలా శబ్ద్, ద్వంద్వ సమాస్ అంటే ఈజీగా అర్థమైపోయింది మీకు. ద్వంద్వ సమాస్ గురించి అడుగుతున్నాడు అని. ఈ యొక్క అంటే సంబంధించిన శబ్ద్ అంటే పదం అని చెప్పాను. నహీ అంటే కానిది. ఓకేనా? అంటే ఇందుట్లో 3 పదాలు ద్వంద్వ సమాసానికి చెందినటువంటివి ఉన్నాయి. ఒక్కటి మాత్రమే వేరేదుంది. సో, మనకు ఆ వేరేదే ఆన్సర్ కాబట్టి ఇక్కడ అదే చూడాలి. చూడండి ఆప్షన్ ఏ మరి ధ్యాన్ మే మ ఆహ్, ధ్యానమగ్నం. తర్వాత రెండవది చూడండి ఘాస్ పూసు, మూడవది లూట్మారు, నాలుగవది కామ్‌కాజ్. సో, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే గనక ఇక్కడ మనకు ఫస్ట్‌దే అండి ఈజీగా మీరు సో, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి సమాసాలు మొత్తం 6 రకాలుగా ఉంటాయి. అవ్యయభావ సమాసు, ద్విగు సమాసు, కర్మధారయ సమాసు, తత్పురుష సమాసు, బహువ్రీహి సమాసు, తర్వాత ద్వంద్వ సమాసం అని చెప్పేసి ఇలా 6 ఉంటాయి. ఓకేనా? ఈ 6ని మీరు గనక ఎలిమినేషన్ మెథడ్ వాటి యొక్క ప్రిపరేషన్ ఫుల్ ఫామ్ తెలిసినట్లయితే గనక దాన్ని ఈజీగా మీరైతే చేసేయచ్చు ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి. సో, ఇందుకోసం మీకు ఇంకా క్లియర్‌గా అర్థం అవ్వాలంటే సమాస్ టాపిక్ మీదనే కంప్లీట్‌గా ఒక వీడియో చేశాను తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ. అది కూడా ఇక్కడ మీకు నేను పైన ఐ కార్డ్ దగ్గర కూడా ఇస్తాను. అక్కడ నుంచి కూడా క్లిక్ చేసి మీరు చూసినట్లయితే గనక మీకు అది యూజ్ అవుతుందని తప్పకుండా చెప్పగలనండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనం ఆప్షన్ మనకి ఇక్కడ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ధ్యానమగ్నం. ఎందుకు అంటే దీన్ని విడదీస్తే మనకి ఏమవుతుంది అంటే ధ్యాన్ మే మగ్న్ అని చెప్పేసి మనకిక్కడ రావడం జరుగుతుంది. ఓకేనా? ధ్యాన్ మే మగ్న్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో, ఎక్కడైతే ఇలాగ మీకు మే అని వచ్చిందో ఆ మే దేంట్లో వస్తుందంటే మీకు విభక్తిలో వస్తుంది. సో, విభక్తి దేంట్లో వస్తుందయ్యా అంటే గనక మనకి తత్పురుష సమాసంలో వస్తాయి. మీరు తెలుగులో సమాసాలు మీరు చూసినట్లయితే గనక తత్పురుష సమాసాల్లో మీకు వస్తాయి. ఓకేనా? సో, ఎట్లాగా మనకి ఇది ధ్యాన్ మే మగ్న్ అంటే అధికరణ తత్పురుష సమాస్ అని చెప్పేసి మనం డీటెయిల్‌గా వెళ్ళినట్లయితే గనక అక్కడి నుంచి మీకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ మనకి ఇదే కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఇదే అవుతుంది. ఎందుకంటే మిగతావన్నీ కూడా మనకి ఏమున్నాయంటే ద్వంద్వ సమాసానికి చెందినటువంటి పదాలే ఉన్నాయి. ఎలాగా అని చూసినట్లయితే ఘాస్ ఔర్ పూస్, లూట్ ఔర్ మారు, తర్వాత కామ్ ఔర్ కాజ్ అనేటువంటిది ఇవన్నీ కూడా మరి ద్వంద్వ సమాసానికి పదాలు కాబట్టి ఇవి మనకి ఆప్షన్ ఇక్కడ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 8వ ప్రశ్న చూడండి. నిమ్నలిఖిత్ మే సే విసర్గ సంధి వాలా శబ్ద్ హై. చూడండి కింద ఇచ్చినటువంటి వాటిలో విసర్గ సంధి యొక్క పదానికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ అయితే ఉంది. అంటే మిగతావి 3 కూడా కావు. మిగతా 3 కూడా మిగతా వేరేకి సంబంధించినటువంటిది. అంటే సందులు చూసుకున్నట్లయితే సందులు మనకి ఏదైనా 2 వర్ణాల యొక్క కలయికనే మనం ఏమంటామంటే సంధి అంటాము. సో, ఆ సందులు 3 రకాలు. స్వర సంధి, వ్యంజన సంధి, విసర్గ సంధి అని అంటారు. స్వర సంధిలో మొత్తం 5 రకాలు ఉంటాయి. గుణ సంధి, యణ సంధి, వృద్ధి సంధి, తర్వాత అయాది సంధి, ఇలాగా మనకు దీర్ఘ సంధి అని చెప్పేసి 5 రకాలుగా ఉంటాయి. వ్యంజన సంధిలో మనకి ఎక్కడైతే వ్యంజన్ ప్లస్ వ్యంజన్ కలిసి ఉంటాయో అక్కడ మనకు వ్యంజన సంధి కింద వస్తుంది. ఎక్కడైతే విసర్గలో వచ్చి మనకు ఆ సంధి జరుగుతుందో అది విసర్గ సంధి కింద వస్తుంది. ఇక్కడ మనం విడదీసుకున్నట్లయితే కనుక ఈజీగా మనం ఈ ప్రశ్నలకైతే చేసేయచ్చు. ఉత్తుచారణ మనం చూసుకున్నట్లయితే కనుక దాన్ని ఎలా చేయొచ్చు అంటే ఉత్ ప్లస్ చారన్. ఏమైందంటే ఉత్ ప్లస్ చారన్. ఇక్కడ తా ఉంది, ఇక్కడ చా ఉంది. సో, మనకి ఏమైంది వ్యంజన్ ఉంది. సో, మనకి వ్యంజన సంధి ఇది కాదు. నెక్స్ట్ తత్ లీన్ అంటే తత్ తల్లీన్ ఉంది కదా తత్ ప్లస్ లీన్. సో, మనకి ఇక్కడ విసర్గ రాలేదు. తా వచ్చింది. సో, మనకి ఇది కూడా కాదు. ఇలాగ మనం ఎలిమినేషన్ చేయాలి. నెక్స్ట్ చూడండి సత్జన్ ఉంది కదా, సజ్జన్ ఉంది. సత్ ప్లస్ జన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సత్జన్ ఇక్కడ తా ఉంది. సో, మనకి ఇక్కడ ఎక్కడ కూడా రావట్లేదు. కానీ ఇక్కడ చూడండి ఏదైతే మనకి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఏదైతే ఉందో ఇదే మనకి నిష్ఫలన్ ఉంది. సో, ఇదే మనకు సరైన సమాధానం. అది ఎలా అంటే గనక నీహ ప్లస్ ఫల్.
నేహ ప్లస్ ఫల్ నిష్ఫల్. ఓకేనా? ఇలాగ మనం ఎలిమినేషన్ మెథడ్ చేసుకుంటే ఈజీగా మనం హిందీలో మంచి స్కోర్ చేయొచ్చు. మంచి ఈజీగానే మనం దీంట్లో క్వాలిఫై అవ్వచ్చండి. ఓకేనా? 9వ ప్రశ్న చూసినట్లయితే సప్తాహ మే ఏక్ బార్ ప్రకాశిత్ హోనే వాలా కే లియే ఏక్ శబ్ద్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అని చెప్పేసి ఇంతకుముందు నేను మీకు ఒక 2, 3 క్వశ్చన్లు అయితే కూడా చేపించుంటాను. సో అట్లాగే ఇక్కడ అడగడం జరిగింది. చూడండి, వారంలో ఒకసారి పబ్లిష్ అయ్యే దానిని ఏమంటారు? దానికోసం ఒక పదం ఏంటిది అని అడుగుతున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే అర్ధమాసిక్ అంటే అర్ధమాసము, సాప్తాహిక్ అంటే వారము, పాక్షిక్ అంటే 15 రోజులు, మాసిక్ అంటే ఒక నెల అనమాట. ఇక్కడ ఏమన్నాడు కీర్తి, మీరు ఏం అర్థం కాకున్నట్లయితే కనుక ఇక్కడ చూడండి, సప్తాహమి అన్నాడు కదా. సో సాప్తాహిక్ అని ఉంది కదా, ఇది చూడండి కదా. సో మనకి ఇలా కూడా ఈజీగా ఆన్సర్ అయితే ఏం ఆలోచించకుండా కూడా పెట్టేయచ్చు. ఓకేనా? సప్తాహమే అంటే వారంలో ఒకసారి వచ్చేటువంటి పేజ్. ఇప్పుడు మనకి సండే పేపర్స్ వస్తూ ఉంటాయి, అంటే డైలీ సండే మ్యాగజైన్స్ ఓన్లీ ఒక సండే మాత్రం, ఒక వారానికి ఒక వారం వస్తుంది కదా. సో అట్లా కొన్ని న్యూస్ పేపర్లు ఉంటాయి, నెలకు ఒకసారి వస్తాయి. కొన్ని ఉంటాయి 15 రోజులకు ఒకసారి వస్తుంది, అలాగా కదా. సో ఇట్లాగా మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి పబ్లిష్ అవుతుంది. ఇలాగా మాసిక్ అంటే మంత్లీ మ్యాగజైన్ లాగా అట్లాంటివన్నీ కూడా వస్తుంటాయి. ఓకేనా? ఇలాంటివి ఈజీగా మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో ఈజీగా మనం చేసేసుకోవచ్చు, కొంచెం ట్రిక్స్ పెట్టుకున్నట్టు కనుక. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 10వది నిమ్నలిఖిత్ మే వర్తని की దృష్టి से అశుద్ధ శబ్ద హై. చూడండి, వర్తని అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్, నేను అది కూడా చెప్పాను. స్పెల్లింగ్ మిస్టేక్కి దృష్టి సే అంటే స్పెల్లింగ్ తప్పుల ఆధారంగా దృష్టిని మనం చేసుకున్నట్లయితే కనుక అశుద్ధ శబ్ద అంటే రాంగ్లీ స్పెల్డ్. అశుద్ధ అంటే బాగా, అంటే దాంట్లో ఏదో మిస్టేక్ ఉందని అడుగుతున్నారు. సో మరి ఇక్కడ చూసినట్లయితే యజమాను, వనస్పతి, బాహ్య, బాణ. సో మరి ఏది కరెక్ట్ స్పెల్లింగ్ అని చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ బాణ కరెక్టే, బాణము, బాహ్యము తెలుగులోనే అది కరెక్టే. మరి ఇక్కడ యజమాని అన్నప్పుడు ఇది కూడా కరెక్టే, కానీ ఇక్కడ మనకు చూడండి వనస్పతి అని ఉందా. సో ఈ వనస్పతి ఆప్షన్ బి ఏదైంది ఇదే మనకి ఇక్కడ రైట్ అవుతుంది, వనస్పతి అని. సో దాన్ని మనం తెలుగులో చూసుకున్నట్లయితే కనుక వా రాయాలి. ఓకేనా? వనస్పతి అని చెప్పేసి మనకు ఉన్నట్లయితే అది మనకి ఇక్కడ కరెక్ట్ అయ్యేది. కాబట్టి ఇక్కడ మనకి ఏమన్నా అశుద్ధ శబ్ద హే అంటే రాంగ్లీ ఉన్నటువంటి స్పెల్లింగ్ ఏది అని అన్నారు. కాబట్టి మనకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇలాగా మొత్తంగా మనం ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ సంబంధించిన ఒక 10 క్వశ్చన్లు అయితే తీసుకొని రావడం జరిగింది. ఈ క్వశ్చన్లను బట్టి మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుండొచ్చు. సో ఇట్లా మీరు ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఈ టాపిక్స్ కవర్ అయ్యేలాగా మీరు చూసుకున్నట్లయితే కనుక ఇంకా మీకు కొన్ని క్వశ్చన్లు కూడా తీసుకొని రావడం జరుగుతుంది. అవి కూడా మీరు చూసినట్లయితే మీ యొక్క ప్రిపరేషన్లో ఎలాంటి మార్పులు చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. దగ్గరలోనే మనకి డిసెంబర్ 13, 14 అండ్ 21 తేదీలో అయితే ఎగ్జామ్స్ అయితే ఉంటున్నాయి. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కూడా అంత బాగానే కొనసాగుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీ యొక్క సజెషన్స్, ఫీడ్బ్యాక్ అందించినట్లయితే ఇంకా మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తానండి. మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అలాగే ఛానల్ని సపోర్ట్ చేయాలనుకున్నట్లయితే మీరు జాయిన్ అయ్యి ఛానల్ని సపోర్ట్ చేయగలరు. ఇందుకు సంబంధించి మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ అందరు కూడా చూసిన ప్రతి ఒక్కరికి, కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.